పూర్వజన్మ అదృష్టం అంటారు సార్ ఈ ఎక్వేరిస్ ఒకటి ఏం చేద్దారంటే యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ లైఫ్, యూ హ్యావ్ కమ్ డౌన్ విత్ సమ్ పర్పస్ టు డూ సంథింగ్ ఫర్ హ్యూమానిటీ. యాజ్ సూన్ యాజ్ యూ రికగ్నైజ్ యూ షైన్. మీకు లేకపోతే లైఫ్ అలా వేస్ట్ అయిపోతుంది. దూరదృష్టి, దూరశ్రవణం వెంట్రుక కింద నేర్చుకోగలరు, ప్రొవైడెడ్ సెల్ఫిష్నెస్ వదలాలి. ఒకటి మంచి గురువు దగ్గర ట్రైన్ అవ్వాలి. యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. అప్పుడప్పుడు మీలో యాస్ట్రల్ ట్రావెల్ గురించి ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇస్తాం. వెరీ ఈజీగా ఎక్వేరియస్ లో పుట్టిన వాళ్ళు ఎవరైనా వస్తే యాస్ట్రల్ ట్రావెల్ ఎలా కావాలంటే నేను 4 రోజుల్లో నేర్పించగలను. మిగతా సైన్స్ వాళ్ళకి నేర్పించలేను. బట్ కసరత్ చేయాలి. మిగతా సైన్స్ వాళ్ళకి చాలా కసరత్తు పడుతుంది. ఎక్వేరియస్ లో కానీ ఎవరైనా పుడితే యాస్ట్రల్ ట్రావెల్ చేయాలని టెక్నిక్స్, చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళకి ఈజీ, మిగతా వాళ్ళకి పాసిబుల్ కాదు. చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టడం ఈజీ, మంగళవాడికి తలకత్తిరించడం. మంగళవాడి దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టంటే కుట్టలేడు అన్నమాట. అలాగే ఒక్కొక్క సైన్కి కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. వాడు ఆ వర్క్కి పనికొస్తారు. యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. రాత్రి నిద్రపోతుండగా బాడీని పైకి తీసుకొచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్లి అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ తీసుకొచ్చి కావాలంటే పొద్దున్న చెప్పమని చెప్తారు. కూడా నోట్స్ ఉంటాయి, రాసుకుంటూ ఉంటారు, కాంటాక్ట్ చేస్తూ ఉంటారు, టీచింగ్ కూడా చేస్తుంటారు. క్లాసులో అవుతున్నప్పుడు అటెండ్ అవుతుంటారు. ఎక్కువ ఎక్వైరీస్ వాళ్ళకి ఈజీ మోర్ దెన్ ఎనీ అదర్ సైడ్. పీసీస్, క్యాన్సర్ అండ్ స్కార్పియో వాళ్ళకు కూడా పాసిబుల్. ఏం చేద్దారంటే వాటర్ సైన్స్ కాబట్టి when they are associated with Aquarius, ఈ 3 సైన్స్ కూడా పాసిబుల్. అది వండర్ఫుల్ సైన్ Aquarius ఒక రకంగా అయితే. అంచేత ఎంత ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, ఎంత అంచేత ఎక్కువ దగ్గరగా ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఏం చేద్దారంటే ఎనీ అదర్ సైన్ వాంట్స్ టు పొజెస్, దే కెనాట్ బి పొజెస్డ్, దే వాంట్ ఫ్రీడమ్. రెబెల్ అవుతారు. అంటే తన వాడికి ఏం చేయాలో సమస్తం చేస్తాడు తప్ప లొంగు ఉండడం, మాట్లాడడం, మురుకుడు అనిపిస్తుంది. కాక ప్రేమను అనేటటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అసలు వీడి చేత కాదు. అలా సీరియస్ గా ఉంటారు కదా. చాలా మంది ఎక్వైరీస్ దే టాక్ వెరీ 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 లెస్, దే కెనాట్ ఎక్స్ప్రెస్. మనం మొహం మూసుకుని ఉంటారు. సాటర్న్ లార్డ్, ఆ సాటర్న్ తగ్గించి యురేనస్ ని స్టిమ్యులేట్ చేయాలి. అసలు మొహం ఇలా ఉంటుంది అంటే మనం ఉంటుంది అన్నమాట. ఎందుకు మాట్లాడితే ముత్యాలు వెళ్ళిపోతాయి అన్నట్టు ఉంటారు వాళ్ళు. జీవితంలో నిరంతరము సత్య అన్వేషణం అనేటటువంటిది వీళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ట్రూత్ సీకర్స్. ఇంకొకటి ఏంటంటే ఏ పుస్తకాల్లో ఉండదు, అంటే నేను చేసే ఎక్స్పెరిమెంట్స్ బట్టి చెప్తాను. ఎక్స్పీరియన్స్ వాడు ప్రెసెంట్ లో ఎప్పుడు ఉండదు, పాస్ట్ లో కూడా ఉండదు. పాస్ట్ ని కానీ వాడు కొంచెం ట్రై చేస్తే మర్చిపోవడం చాలా ఈజీ ఎక్స్పీరియన్స్. ఫ్యూచర్ లో మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. పొద్దున లేవగానే ఇవాళ సాయంత్రం ఏమిటి, ఆడవాళ్ళు అయితే ఇవాళ పొద్దున మధ్యాహ్నం ఏమో పొద్దున ఉప్మా చేసుకుంటాం, సాయంత్రం ఏమో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇది చేసుకుంటాం. రాత్రి ఇంకా భోజనం, పొద్దున్న టిఫిన్ తినరు, అప్పుడే రాత్రి భోజనం గురించి ఆలోచిస్తారు. మధ్యాహ్నం భోజనం అవుతుంది, రాత్రి కూర గురించి ఆలోచిస్తారు. ఫ్యూచర్ లో ఉంటారు. ఇప్పుడు అవుతుంది, దాన్ని మిస్ అయిపోతుంది. కాక ఫ్యూచర్ లో కానీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చిన్న కంగారు ఉంటుంది. 8 గంటలకు అపాయింట్మెంట్ అంటే మాస్టర్ క్లాస్ 7 గంటలకు వద్దాం అనుకుంటే చిన్న కంగారు ఉంటుంది. డెఫినెట్ గా 7కు మాత్రం రారు, 7:05 వస్తారు, 7:10 వస్తారు. అది ఎక్వైరీ అంటే. అది 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడుతుందని టైంకి రావటం అనేటువంటి నేర్చుకోవటానికి కావాల్సినటువంటి దానికి ఇది తీసుకోవాలి, సంకల్పం తీసుకుని 7 గంటలకి క్లాస్ అంటే 5 నిమిషాలకి 7కి రావటం అనేటటువంటి ఏనాడైతే నేర్చుకుంటాం అప్పుడు ఎక్వైరీ సరిగ్గా పనిచేయడం మొదలుపడుతుంది. మానవుళ్ళు ఎలాగైనా పురోగమ మార్గం తీసుకెళ్లిపోదాం అనుకుంటాడు ప్రతివాడు. ఎక్వైరీ ప్రతివాడు ఏమిటి వీళ్ళు పాపం ఇలా పాపం చచ్చిపోతూ ఉన్నారు, వీళ్ళైనా ఉదరించేద్దాం అనేటువంటి న్యాచురల్ క్వాలిటీ ఉంటుంది. చాలా మంది ఎక్వైరీస్ నాకు తెలిసినటువంటి వారు లలిత కళలలో మాత్రం డెఫినెట్ గా వీళ్ళకి మంచి ప్రవేశం ఉంటుంది. అలా లాగదీయాలి కాదు, ఆ పైన ఉండేటటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. శాస్త్రానికి పైన ఉండేటటువంటిది ఒకటి ఉంటుంది అనమాట.
మేళం వాటిని పుంటేటటువంటి జన్యువు ఆ హైయర్ సైడ్ ఏదైతే ఉంటుందో లలితగళ్ళు ఆ హైయర్ సైడ్ వీళ్ళకి స్ట్రైక్ అవుతుంది. బర్త్ తాళలయ జ్ఞానం ఉంటుంది. మ్యూజిక్ నేర్చుకోగలరు, సరిగ్గా నేర్చుకుంటున్నారా పాడుతున్నారా చెప్పగలరు. అంటే ఇంట్యూటివ్ టైప్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు కానీ పెయింటింగ్ వేస్తారంటే అత్యద్భుతంగా ఉంటుంది, వెరీ ఇన్నోవేటివ్గా ఉంటుంది. చక్కర పోయిటరీ రాయగలరు, బద్ధకం రాయరు. రాసే ఎబిలిటీ ఉంటుంది, రాయడానికి బద్ధకం రాయరు. వచ్చేది ఈ ప్రపంచాన్ని ఎలాగైనా ఉద్ధరించేద్దామని మాత్రం అనిపిస్తుంది. ఎప్పుడైనా ఊపు వచ్చేదని వచ్చే ఒకటి రాస్తారన్నమాట. ఆర్టికల్స్ చాలా పబ్లిష్ అయ్యి చాలా 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 వర్క్ చేస్తారు. సోషల్ స్పిరిచువల్ ఈ లెవెల్స్ అన్నింటినీ కూడా అసలు మార్చేద్దామని శాస్త్ర అధ్యయనం కానీ చేయదలుచుకుంటే యూజువల్ గా ఎక్వేరియస్ ఎక్కువ ఎయిర్కి సంబంధించినది కాబట్టి ఎయిర్కి సంబంధించింది స్పేస్ కి సంబంధించి ఏదైనా బాగా బాగుంటుంది. ఆల్ ద గ్రేట్ సైంటిస్ట్ హు హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ స్పేస్ రీసెర్చ్, ఏరోనాటిక్స్, ఎక్వేరియన్స్ సెంటర్ డెఫినెట్ గా కరెక్ట్ గా కానీ ట్రైనేజ్ కరెక్ట్ గా శ్రమపడి కానీ చేస్తే ఆ జీవితం అనేది ఏదో ఒకటి కొత్తది కొనుక్కుని వెళ్తాడు ప్రపంచాన్ని పనికి వచ్చేట. చిన్నతో పెద్ద ఏదో ఒకటి డిస్కవరీ, ఇన్వెన్షన్, ఇంకేమిటండి ఇంకేదో చేయొచ్చు అన్నాడు. ఏదో ఒకటి కొత్త కనిపెడతాడు చిన్నది. ఆ సమర్థత ఉండే ఎక్వైరీస్ వాళ్ళకి ఉంటుంది. ఇన్నోవేటివ్, మేబీ క్రియేట్, ఇన్నోవేటివ్. సో గ్రహాల గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో గ్రహాలు ఏమిటి జరిగిపోతుంది ఏమిటో మనకు తెలియకుండా ఆయన ఒక చిన్న డౌట్ ఉంటుంది అనమాట. మనకు తెలియకుండా ఏం జరిగిపోతుందంటే గ్రహాల గురించి రీసెర్చ్ అంటే మాత్రం గొప్పగా చేస్తాడు. సివి గారు అంటే గ్రహాల గురించి రీసెర్చ్. ధనిష్ట నక్షత్రంలో పుట్టారు మాస్టర్ సివి గారు. మాస్టర్ గారి శిష్యులందరికీ ధనిష్ట నక్షత్రంలో రోజు చాలా పవిత్రమైన రోజు రావడం మా అందరికీ. 4th ఆగస్ట్ ఆయన పుట్టినటువంటి మాస్టర్ సివి గారు పుట్టినటువంటిది ధనిష్ట నక్షత్రం. ఆయనది లగ్నం లిబ్రా. ఇప్పుడే చార్ట్ అయింది, వేసుకుందాం. మాస్టర్ గారు ఈకే గారిది ఫస్ట్ హౌస్ ఎక్వేరియస్, మూను వర్గో, సన్ లియో, లగ్నంలో జూపిటర్. ఆయన తమాషగా ఉంటాడు. డెఫినెట్ గా దే హ్యావ్ బ్రాట్ ఏ చేంజ్.